లక్ష్మి ఆగమ్మా, నా మాట వినమ్మా. వద్దు ఆగమ్మా. నన్ను ఆపకండి అత్తయ్య. అలా కాదమ్మా. మరి ఇంకెలా అత్తయ్య బ్రతికేది? నీ కొడుకు టార్చర్కి ఒక అద్దంటూ లేదా? తాగి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా వదిలేశాను. ప్యాకెట్ల పెళ్ళం మెల్ల పోగొట్టినా భరించాను. ఇప్పుడు నాకు సమితిని తెచ్చిపెట్టాడు. ఇది ఎలా సహించమంటావు అత్తయ్య? ఆడది ఏ పోరైనా తట్టుకుంటుంది గాని సమితి పోరు తట్టుకోలేదు అత్తయ్య. వాడిని ఎలాగోలాగా నువ్వే మార్చుకోమ్మా. అత్తయ్య, నీ పుత్ర ప్రేమతో నాకు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పకు. అయినా మార్పు అనేది మనుషులకు ఉంటుంది, పశువులకు కాదు. దాని మోజులో పడి రేపు నన్ను నా పిల్లల్ని వదిలేస్తే నేనేం చేయాలి అత్తయ్య? ఇప్పుడే వస్తా ఉండమ్మా. ఇదిగోమ్మా. ఏంటి అత్తయ్య ఇది? మొత్తం ఆస్తి నీ పేరు మీద రాయించావమ్మా. నా పేరు మీద ఎందుకు అత్తయ్య? నా కొడుకుని ఎన్ని బాధలు పెడుతున్నా సరే తట్టుకొని మన కుటుంబ గౌరవం కాపాడుతున్నావు. నీ మంచి మనసుకి ఇది నా సిరికానుకమ్మా. పైగా ఆస్తి నీ పేరు మీద ఉంటే వాడిని నేనేం చేయలేడమ్మా. ఇలా ఆస్తి రాసేది కొడుకు కదా అత్తయ్య. నీ కూతురుకు రాశాను అనుకోమ్మా.